వచ్చినప్పుడు శరీరంలో ఇంకేమైనా మార్పులు చోటు చేసుకుంటాయి? మెయిన్గా ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు లేడీస్ వచ్చి మా దగ్గర 2 విషయాలు చెప్తారనమాట. బాగా ఫెయిర్గా ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, చాలామంది అంటున్నారు ముందు నువ్వు అంత అందంగా ఉండేదానివి ఇప్పుడు ఏమైంది అంటారు. సో ఒక డార్క్గా ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఆల్రెడీ డార్క్గా ఉన్నాము, సో దీనివల్ల ఇంకా డార్క్గా అవుతున్నాం, మీరు ఏమైనా హెల్ప్ చేయరా అని ఈ 2 చెప్తూ ఉంటారు అన్నమాట. మెయిన్గా దీంట్లో జరిగేది ఏంటంటే, సో ఫిజికల్గా కానీ లేకపోతే ఫిజియలాజికల్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంగు మచ్చన వల్ల ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ ఏముండదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే సైకలాజికల్గా కొంచెం డిప్రెస్ అవుతుంటారు. మెయిన్గా గ్యాదరింగ్స్కి పోవడానికి, ఒక ఫంక్షన్కి పోవడానికో లేకపోతే అందరితో కలవడానికో చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. మెయిన్గా జరిగేది ఇది. అసలు వీళ్ళలో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ జెనెటిక్ డిజార్డర్స్ కానీ ఇడియోపతిక్ అంటే ఏమీ రీజన్ లేనప్పుడు మెలాస్మా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కావాల్సిన దానికంటే ఎక్కువ మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇది పైన్ లేయర్స్లోకి వస్తుంది అనమాట, అప్పర్ లేయర్స్లోకి వస్తుంది. అప్పర్ లేయర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బ్రౌనిష్ డిస్కలరేషన్. సో దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు. అప్పర్ లేయర్స్లోకి వస్తే బ్రౌనిష్ కలర్. అదే మెలనిన్ పిగ్మెంట్ డీపర్ లేయర్స్ లోపలికి వెళ్ళింది అనుకోండి, డర్మిస్లోకి వెళ్ళింది అనుకోండి, దాన్ని డర్మల్ మెలాస్మా అంటారు. అప్పుడు క్యారెక్టరిస్టిక్గా వీళ్ళకి ఏమొస్తుందంటే గ్రేయిష్ కలర్ వస్తుంది. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మెలనిన్ పైకి వస్తే అది బ్రౌన్గా కనిపిస్తుంది, దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు. మెలనిన్ కిందికి వెళ్తే అది మోస్ట్లీ గ్రేగా కనిపిస్తుంది, దాన్ని డర్మల్ మెలాస్మా అంటారు అనమాట. సో ఈ మెలాస్మా అనేది బేసిక్గా స్కిన్ పైన ఉన్నది, స్కిన్ మధ్యలో డీప్గా ఉంటుంది అనేది మీరు చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు ట్రీట్మెంట్కి ఇంపార్టెంట్ అవుతుంది. సో అసలు డాక్టర్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాడని మీరు ఈజీగా జడ్జ్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకోటి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీలో మెలాస్మా వస్తుంది అనమాట. దాన్ని కొలాస్మా అంటారు. దీన్ని ప్రెగ్నెన్సీ మాస్క్ అని కూడా అంటారు అనమాట. ప్రెగ్నెన్సీలో వచ్చేది ఫిజియలాజికల్, సో అంత ప్రాబ్లం కాదు. సో డిఫరెంట్ నేమ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడం మంచిది.